యాక్చువల్‌గా మీరు కట్టించారని చెప్పేసి హైడ్రా వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు? ఇదంతా బోగస్. కట్టించింది దివ్యాంగ ప్రాటన్స్ వెల్ఫేర్ అసోసియేషను. అయితే నా భూమి నా ఇంటి దగ్గర నా 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 పట్టా భూమి నా ఇంటి చుట్టూ ఉన్న దానికి నేను కాంపౌండ్ పెట్టుకున్నాను, ఎందుకంటే రక్షణ కావాలి కాబట్టి. అంతే. అయితే ఆయన ఏం చెప్తున్నారు, 4 కిలోమీటర్ రోడ్డు కట్టించిండు నల్లమల్లారెడ్డి అని చెప్తున్నాడు. నేను కట్టలేదు, నాకు సంబంధం లేదు అంటే, నాకు సంబంధం అంటే యాజ్ అ ప్లాట్ ఓనర్ ఐ టు హ్యావ్ రైట్, మై పార్టిసిపేషన్ ఇస్ దేర్, బట్ ఐ డిడ్ నాట్ డూ దట్. ఇట్ ఈస్ ది ప్రోగ్రామ్ ఆఫ్ దివ్యాంగర్ ప్లాట్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్. దానికి సంబంధించిన ఇక్కడ క్లియర్గా ఉంటుంది డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. ఈ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఈ ఫోటో మీరు చూడవచ్చు. ఫేజ్ 1 అంటే ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్లో దిస్ ఇస్ ది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 రోడ్స్. తర్వాత ఇక్కడ ఈ ఎక్స్పెండిచర్ అంతా కలిసి 56 కోట్లని రాసుకున్నారు. దీనికి మొత్తం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకున్నారు. ఎప్పుడు లేఅవుట్లు క్యాన్సల్ ఎప్పుడు అయితే 2005లో మొత్తం రాళ్ళు తీసి బోర్డు పెడితే ఆడ మొత్తం గుడిసెలు వేసుకున్నారు. అంటే అక్కడ నాయకుల ప్రమేయంతో టోటల్ గుడిసెలు వేసారు. అయినాక ఈ ప్లాట్ అందరికీ మరి ఏం చేయాలి, రక్షించుకుందామని వచ్చి అసోసియేషన్ ఫామ్ చేసుకొని వాడు తయారయ్యి ఈ ప్రోగ్రాం పెట్టుకొని వీళ్ళు మ్యాపులు యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ చూసి ఎవరికి ప్లాట్ పోకుండా యాజ్ ఇట్ ఈజ్ కూర్చోబెట్టి మ్యాపులు తయారు చేసిండు. మ్యాపులు వాళ్ళకి సబ్మిట్ చేసినాక వాడు రాసిండు మీరు ఈ పైసలు కట్టండి. మ్యాపులు హెచ్ఎండికి పంపిన దాంట్లో వాళ్ళకు ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా కట్టారు. అంటే ఏంటి, ఎప్పుడూ రద్దు అయిపోయిన లేఅవుట్లు ఫ్రెష్గా చేసుకోవాలి కదా. వాడే అథారిటీ, ఇప్పుడు హెచ్ఎండి వాడే అథారిటీ, వాళ్లకు పవర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళు రాసిండ్రు. వాళ్ళు ఆల్రెడీ మీరు ఇంత కట్టాలని ఈ ప్లాట్ నెంబర్తో సహా రాసిండ్రు. అయిన తర్వాత గ్రౌండ్ పొజిషను అక్కడ లేవు, కొండలు గుట్టలు అవి ఎప్పటియో బొమ్మలు ఉన్నాయి మీ దగ్గర ఐ థింక్. అయితే అట్లాంటి కొండలు గుట్టదని ఏం చేయాలి, ఫస్ట్ ప్రొటెక్షన్ అయితే చేసుకోవాలి, కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి, లెవెలింగ్ అండ్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ది లేఅవుట్స్ సెకండ్ పొజిషన్. అయిన తర్వాత జనరేషన్ ఆఫ్ అమ్యూనిటీస్. వీళ్ళు 7 ఏళ్ళు అంటే అది ఎప్పటి వరకు అయింది అంటే ప్రోగ్రాము 2012-13 వరకు కంప్లీట్ అయింది. ఏది లేఅవుట్లు కూర్చోబెట్టు. ఈ లోపల ఏంటంటే ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చి, ఎల్ఆర్ఎస్లో అదేమో లేఅవుట్ రెగ్యులేషన్, తర్వాత ఇండివిజువల్ ప్లాట్ చేసుకోవచ్చండి. ఇంతమందితో కలెక్ట్ చేసి ఇన్ని కోట్ల రూపాయల కంటే ఎవరిది వాళ్ళు చేసుకోవాలంటే అంతా చేసుకుని అయిపోయింది. అసోసియేషన్ చేసింది. ఎప్పటి వరకు 2014 డిసెంబర్ దాకా ఆ అసోసియేషన్ వాళ్ళని నేను 7 ఏళ్ళు నేను లేను. నాకేం చెప్పానంటే, సార్ మీ దగ్గర వెహికల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీరు డెవలపర్గా ఉండండి అని నాకు లెటర్ ఇచ్చిండ్రు. ఆడ ఎంఓవి రాసిండ్రు, దాని ప్రకారం చేసుకుంటారు. దాంట్లో ఏంటంటే 56 కోట్ల 73 లక్షల ఎస్టిమేటెడ్ కాస్ట్లో ఎన్ని పైసలు జమ అయినది క్వశ్చన్ మార్క్. 10 కోట్ల 26 లక్షలకు జమ అయింది. ఆ తర్వాత ఏమైందంటే కొందరు అసోసియేషన్ వాళ్ళే దే స్టార్టెడ్ ట్రేడింగ్ ప్లాట్స్, అంటే ప్లాట్లు అమ్ముడు కొనుడు, ఇది డెవలప్ కాదరా మీరు ఏం చేస్తారండి. వాడు మొదలు పెడితే వీళ్ళందరూ ఏం చేసిండ్రు, ఎల్ఆర్ఎస్ అయిపోయినాయి అన్నీ, లేఅవుట్ సిస్టమేట్ అయింది. ఎల్ఆర్ఎస్లు ఏం చేస్తారంటే ఈ లేఅవుట్ కాపీని పెట్టి దాన్ని సేల్ డీడ్ పెడితే వాడు ఎల్ఆర్ఎస్ క్లియర్ చేస్తాడు. అంటే లేఅవుట్ హ్యాస్ బికమ్ ఇది శాంక్టిఫై అయిపోయింది, అంటే ఇట్ ఈస్ హెచ్ఎండి క్లియర్ చేసినట్టే లెక్క. పాత లేఅవుట్ ఎట్లాగ పోయినాయి అయిపోయింది. ఆ తర్వాత ఏమైంది, నెక్స్ట్ ఇంట్లో వీళ్ళు ఏం చేసినారు, పోయి తానుకున్నారు అసోసియేషన్ వాళ్ళు. తానుకొని నా దగ్గరికి వచ్చాను. 2005 నుంచి 2014 దాకా నేను లేను. వచ్చి మీరు ఉండాలి సార్, మీ ప్లాట్లు ఉన్నాయి అంటే మంచి. నేను అయినాక 2015లో ఏది నేను కొంచెం చాలా విషయాలు స్ట్రిక్ట్గానే ఉంటా, ఖచ్చితంగా ఉంటా. నేను ఎవరిని ఎక్స్పెక్ట్ చేసినట్టు కాదు. అక్కడ తీర్మానం చేసాను. దాంట్లో ఈ తీర్మానంలో ఏంటి అంటే, ఇప్పటి నుంచి కార్యవర్గ సభ్యుడు ఎవడు కూడా ప్లాట్ దందా చేయొద్దు, డెవలప్మెంట్ కోసం చేయాలి. డెవలప్మెంట్ మిగిలింది ఏంటి, బీటీ రోడ్, డ్రైనేజ్, వాటర్ సౌకర్యాల కల్పన. అందులోంచి ఒక జాయింట్ సెక్రటరీ కె ప్రసాద్ అనేవాడు ఒక వారం రోజుల తర్వాత రిజైన్ చేశాడు. దట్ ఫెలో హ్యాస్ బికమ్ క్రోర్పతి, బీయింగ్ ఏ మెసెంజర్ ఇన్ సింగరేణి హెడ్ ఆఫీస్. కె ప్రసాద్ చేసి ఇంకా 10 మంది జమ చేసుకున్నాడు. చేసుకొని నా మీద దుష్ప్రచారం స్టార్ట్. నేను ఉంటే నా మీద దుష్ప్రచారం చేస్తే నేను తప్పుకుంటే
ఇక ల్యాండ్ గ్రాబర్స్ అంతకుముందు ఏదైతే వచ్చిందో గుడిసెలేసిందో అట్లే ఇది కూడా మెంగేయచ్చు అనుకున్నాను. అమ్ముకోవాలి, వాడు వ్యాపారం చేయాలి, అది అలో చేయలేను నేను. తర్వాత పోయి ఏం చేశానంటే ఈ బదనాం చేసి చాలా దూరం పోయింది. అది సిపిఐ దాకా పోయింది. వస్తే వాళ్ళని పిలిచి చూపించి ఇది తప్పే కదా న్యాయం ఇదంతా అంటే నేను ఒకటే చెప్పిన, ఎవడు డెవలప్ చేస్తే వానికి పూలదండ వేస్తాం మొదటిది. నాకు ఈ బర్త్డే అవుతుందని చెప్పిన. ఓ 2 ఏళ్ళు సపరేట్ కొని సింగరేణి సొసైటీ అని ఒకటి పెట్టుకొని మొత్తం ఇదే ఈ ల్యాండ్ గ్రాబరు అక్కడ ఉన్న లోకల్ లీడరు నాదే భూమి అని లేఅవుట్ల భూమి మీద ఇది రైతు బంధు తీసుకుంటాడు, వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అప్పటి నుంచి నా మీద ఒక 2-3 కేసులు వేసిండు. వాళ్ళ మీద ఒక ఆయన మీద తప్పుడు కేసు వేసినందుకు హైకోర్టు కొట్టేసినాక 7 కోట్ల డ్యామేజ్ సూట్ వేసినాడు. 6 మీద 50 లక్షల ఎక్స్ట్రాషన్ కేసు వేసినాడు. తర్వాత ఈ రైతు బంధు చెక్ తీసుకునే మీద రోడ్డు కబ్జా పెట్టుకున్న దాని మీద కేసులున్నాయి. ఇట్ గోయింగ్ ఆన్. వన్ డే ఆర్ ది అదర్ దే విల్ కమ్ అవుట్. అయిన తర్వాత ఈ కొందరు ఇల్లు కట్టుకున్నారు. ఒక బిల్డర్ వచ్చిండు ఇల్లీగల్ ఇల్లు కడతా అంటే ఏం చెప్పినామంటే వాళ్ళు చెప్తే వినకపోతే లాస్ట్కు ఈ మొన్న మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇచ్చిన. అప్పటి నుంచి స్టార్ట్ అయింది అవసరం. పెద్ద వాట్సాప్ గ్రూప్ పెట్టేసి మొత్తం జమ చేసి ఈ గ్రూప్ ఆ గ్రూప్ అందరు కలిసి నా మీద కంప్లైంట్ అంటే దీని వెనక ప్రోత్సాహం ఇవ్వడిది అంటే అక్కడున్న రాజకీయ నాయకుడిది, అక్కడున్న భూస్వామిది. ఆ రాజకీయ నాయకుడు మీరు గెస్ట్ చేయొచ్చు 30 ఏళ్ళ నుంచి ట్రై చేసిండు. అడిగినప్పుడల్లా పైసలు ఇవ్వాలంటే సాధ్యం కాదు. మళ్ళీ మీరు వ్యాపారం చేస్తారా, మాకు ఇష్టం, మీకు ఏదంటే అది చేసి పెడతాం అనేది. నేను ఐ కేర్ ఎ హూట్ బికాస్ నాకు కూడా ఒక వ్యక్తిత్వం ఉన్నది. నేను కూడా బాగా చదువుకున్నవాడిని, నాకు కూడా రాజకీయాలు బాగా తెలుసు. కానీ ఈ రాజకీయాలు నాకు ఇష్టం లేదు. ఐ డిస్లైక్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఏమున్నది, ఇప్పుడున్న రాజకీయాల్లో గద్దె సంపాదించుకోవాలి, గద్దె కాపాడుకోవాలి, తర్వాత పైసలు సంపాదించుకోవాలి, మరి రాజ్యంలోకి రావాలి. ఇక అప్పుడు పవర్లో ఉన్నప్పుడు మాత్రం పోలీసులు ఉంటారు, అందరూ గన్ మ్యాన్ ఉంటారు, ఎవడు ఉంటాడు. నాకు అవసరం లేదు. నేను సింగిల్ హ్యాండెడ్గా ఎక్కడంటే అక్కడ తిరిగే వ్యక్తిని. తర్వాత మా ఇంటి మీద చెట్టు కింద కూర్చునేవాడు నేను. అయితే వీళ్ళకి చెప్పిన, మీకు ఏమైనా ప్రాబ్లం అంటే వాడు ఏం ప్రచారం అంటే 10 కోట్లు ఇచ్చినాం అన్నాడు. కాదు, నా ఈ 17 కోట్ల నా ప్లాట్లకు 1121 చొప్పున 17 కోట్ల 35 లక్షలు ఖర్చు పెట్టినాను. వీడు 10 కోట్ల 26 లక్షలు, 56 లక్షలు 27 కోట్ల 74 ఖర్చు అయింది. ఈ అమ్యూనిటీ జనరేషన్ కదా, ఈ పైసలు వీడు ఏం చేసిండు, పోయి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి పారేసాడు. ముందుకు రారు కదా. వీడు ఎప్పుడున్న ప్లాట్లు అమ్ముతామని పోయినోడే తప్ప ప్లాట్లు ఈ గ్యాంగ్ అంతా ఒక్కొక్కడు 10 ప్లాట్లు 5 ప్లాట్లు 20 ప్లాట్లు కొనుక్కున్నారు. వాడికి ఇప్పుడు డెవలప్మెంట్ ఛార్జ్ కట్టాలంటే వాడు ఏం కడతాడు? అందుకని దే వాంటెడ్ కట్లి. అదే సమయంలో వ్యాపారం చేసుకోవచ్చు కదా. సాధారణ మానవునికి ఒక ప్లాట్ కావాలి, మన దగ్గరకు వస్తాడు, అమ్ముకుంటాడు. సో దిస్ ఈజ్ హౌ థింగ్స్ హ్యావ్ గాన్ రాంగ్. అయితే నేనేమైంది, కొరకరానికి పోయేలాగా తయారైనా. నన్ను బదనాం చేస్తే ఏమవుతుంది? నేను చాలా పట్టుదలన్నవాడిని. నా ధైర్యాన్ని, నా కరేజ్ని ప్రపంచాన్ని ఎవడు ఛేదించలేడు. నాకు కూడా ఖచ్చితమైన ఆలోచన విధానం ఉన్నది. ఈ దేశం ఎట్లుండాలి, ప్రజలు ఎట్లుండాలి, వీళ్ళ కోసం ఏం చేయాలని. నేను అక్కడ కూర్చొని ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే సిన్స్ లాస్ట్ 15 years నేను ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. చాలామంది తెలియని విషయం ఏంటంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ బాగా పైసలు సంపాదిస్తాడు. ఐ నెవర్ టచ్ ఎ పెన్నీ. 100 కోట్లు ఖర్చు పెట్టే కాలేజ్ మీద. ఇవాళ ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే ఇళ్ళమ్మి జాగలమ్మి తర్వాత మా టీచర్లందరినీ ప్రొటెక్ట్ చేస్తాను. ఇంకోటి ఒక్కొక్కడు కంప్యూటర్ సైన్స్ అని కేసులు వేసి ఈ కోర్స్ సబ్జెక్ట్స్ని తీసేసిండ్రు. మెకానికల్, సివిల్. నేను ఐ హ్యావ్ బీన్ మెయింటైనింగ్ ఇట్. పిల్లలు లేకుండా మెయింటైన్ చేస్తూ వచ్చిన. ఎందుకనంటే అక్కడ నేను 600-700 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన. నా దగ్గర ది బెస్ట్ ప్రొఫెసర్స్ ఉండేవి, వాళ్ళందరూ ట్రైన్ చేసిన. ఎందుకంటే చదువులు పాడైపోయినాయి, వాళ్ళతోటి బెటర్ రైటింగ్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయించి సింపుల్గా. అంటే ఎవరు దొరుకుతలేడు మీకు టీచర్. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా యూ గో అండ్ చెక్. దొరుకుతలేరు. వాటుడు ఉన్నవాడినే తయారు చేసుకోవాలి మనం. అట్లా తయారు చేసుకొని గుడ్ అండ్ వెరీ గుడ్. నా దగ్గర మోర్ దెన్ 85% గుడ్ అండ్ వెరీ గుడ్ టీచర్స్ ఉంటారు. వాళ్ళతో ఏం చేసినా తెలుసా మీకు, లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ క్లాస్ స్టార్ట్ చేసినాం. ఇది ఓకే సార్. ఇప్పుడు మీ మీద వస్తున్నట్టు ఆరోపణ ఏంటంటే ఒక పహారి గోడ కప్పి మాఫియా నడుపుతుండు, ఏ ఫ్లాట్ అమ్మినా మల్లారెడ్డి గారి పర్మిషనే కావాలి అని చెప్పేసి అట్లాంటిది అని చెప్పేసి చెప్తున్నారు. మీరేమంటారు? ఇది బోగసు, తప్పుడు ప్రచారం. టు కిల్ ఏ డాగ్ కాల్ ఇట్ మ్యాడ్ అనే సామెత ఉంది కదా. నేను ఎవరినైనా నిజంగానే ప్లాట్ ఓనర్ కంప్లీట్ చేస్తే ఒప్పుకుంటాను.
ఇఫ్ ఎనీ సార్ వేరే వాళ్ళు అటు వెళ్ళడానికి మీరు పహారీ గోడ కట్టుకొని డామేజ్ చేస్తారు. ప్రహరీ లేదు, దీని దానికి అదే ఉన్నది. తర్వాత ప్రహరీ అనేది నా ఇంటి దగ్గర సార్, నా ఇల్లు ఇట్లుంటే మీరు చూసారా సార్ అక్కడ చాలా మంది పహారీ గోడ కూల్చిన తర్వాత బాణచంచ కాల్చుకొని సంతోషం వ్యక్తం చేశారు కదా. అదే చెప్పేది. నన్ను బదనాం చేయదలుచుకున్నారు, తర్వాత నష్టం చేయదలుచుకున్నారు కాబట్టి బాణసంచా కాల్చుకున్నారు. ఈ కాంప్లైంట్స్ వీళ్ళంతా. ఒక లేడీ అయితే ఎక్కడనో ఓ సింగిల్ బెడ్రూమ్లో ఉండే ఫ్యామిలీ నా దగ్గర ఏజెంట్గా పనిచేసి వాడు ప్రెస్ పెట్టుకుంటా అంటే 20 లక్షల రూపాయలు మా ప్లాట్లు ష్యూరిటీ ఇచ్చి వాడికి ఇప్పించి ప్రెస్ అది నేనే రిబ్బన్ కట్ చేసిన. తర్వాత రియల్ ఎస్టేట్ అంటే నేనే రిబ్బన్ కట్ చేసిన. ఆ తర్వాత ఒక కారు వచ్చింది, 2 కార్లు వచ్చినాయి. వార్డు మెంబర్ కావాలంటే వార్డు మెంబర్ చేయించినాం. ఆ తర్వాత సర్పంచ్కి నిలబడతానంటే నువ్వు గెలవమ్మా. అంతకుముందు నేను సర్పంచ్ 2/3 మెజార్టీతో ఇక్కడ సుధీర్ రెడ్డి వీళ్ళు వాళ్ళు అపోజ్ చేసిన గెలిపించి విలేజ్ని బాగు చేద్దామని ప్రయత్నం చేసిన. చాలా ఖర్చు పెట్టాను, 70 లక్షలు ఖర్చు పెట్టి సీసీ రోడ్డు అన్నీ వేసిన, వాటర్ లైన్స్తో సహా. అయితే ఈ లేడీ వాడు ఏం చేసిండు, 20 లక్షల రూపాయలు తిన్నాడు. వాని మీద ఇప్పుడు కేసు ఉన్నది, వెంకటేష్ అని వెంకటేష్. వాడు నా దగ్గర 10 ఏళ్ళు 3,000 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే 8,000కు వస్తే వానికి 12,000 జీతం ఇచ్చి 2,000 ఖర్చులకు ఇచ్చి విలేజ్లో ఈ కరప్షన్ ఉండొద్దని ప్రయత్నం చేస్తే వాడు ఒక పైసలు తినడానికి తెలిసినాక ఇది చేస్తే ది సేమ్ ఫెలో వీళ్ళంతా కలిసి నా మీద వాళ్ళతో ఏది వెనకబడ్డ సర్పంచ్ అంటే నేను చేసినవాడు, నేను అన్నం పెట్టినవాడు, నేను తినిపించినవాడు, నా స్కూటరు నా అదే వాడు నా మీద ఒక కేసే పెట్టి అంటే ఇట్లాంటివన్నీ ఫేస్ చేసిన. అయితే ఈ అమ్మాయి చెప్తే ఈ భర్త హైడ్రా కమిషనర్ సాక్షాత్తు వాళ్ళ వెంటనే నిలబడని ఎలా చూస్తారు? మీ వర్షన్ కూడా వినే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా రాజకీయ రాజకీయ నాయకులు ఒక్క నాయకుడు తర్వాత పెద్ద నాయకుడు వీళ్ళకి చెప్తే, లేకపోతే ఊర్లే ఎక్కడో రిమోట్ ప్లేస్లోకి వచ్చి హైడ్రాకి ఇంత పెద్ద పైన ఎంత ఖర్చు అయి ఉంటుంది? మేబీ దే స్పెంట్ మోర్ దెన్ 10 lakhs ఎక్స్చెక్కర్ మనీ నాశనం చేశాను. ఎంత పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. అరే నువ్వు ఇంత పెద్ద ఆఫీసరు, జ్ఞానం ఉన్నది, ఇంత అనుభవాలున్నాయి, నువ్వు చెప్పంగానే చేసుకుంటూ పోతే ఎవరిని కూలగొట్టమంటే ఎవరిని కూలగొడతావు? నువ్వు పోయి కూలగొట్టమంటే కూలగొట్టిందే హైడ్రా. మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది హైడ్రా? నేను ఖచ్చితంగా గాన్ టు కోర్ట్ అండ్ టుడే వీ ఫైల్డ్ రిట్ పిటిషన్. అది 11th పోస్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ కాంటెంప్ట్ వేస్తున్నా. తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ డ్యామేజ్ సూట్. కారణం ఆయన స్టేట్మెంట్లో నేను 4 కిలోమీటర్ల గోడ కట్టినట్టు ప్రూవ్ చేయాలి. నువ్వు ప్రూవ్ చేయకపోతే ముక్కు నెలక. అది కూడా కాదు, ఒకరోజు ముందు వచ్చినప్పుడు నేను చెప్పిన ఆయనకు, యూ డోంట్ నో వాట్ ఈజ్ మల్లారెడ్డి. ఎందుకంటే నేను చాలా హానెస్ట్ ఉంటా. నేను అసలు నన్ను ఎవడు కూడా అట్లా అంటే, అరే కేసీఆర్తో బాగా క్లోజ్గా ఉంటే మీకు తెలుసో తెలియదు, తెలంగాణ ఉద్యమం అప్పుడు 1,500 కార్లతోటి జాయిన్ అయిన నేనే. కేసీఆర్ అంటూ తెలంగాణ తెలియని రోజుల హై స్కూల్ రోజుల 1969లో వరంగల్ నాది. నేను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినవన్నీ, చాలా పని చేసినాం. దాన్ని సేఫ్ గార్డ్స్ అంటే సెపరేట్ తెలంగాణ ఇప్పించి నా ఆర్ట్స్ కాలేజీలో ఒక్కొక్కటి చెట్ల చుట్టూ తిప్పించి వాళ్ళ స్లోగన్స్ ఇప్పించి వచ్చిండండి. ఆ తర్వాత 72లో ఇదే వెంకయ్య నాయుడు ఆంధ్ర యూనివర్సిటీ ప్రెసిడెంట్గా తెలంగాణ వాళ్ళకు వ్యతిరేకంగా చేసి ఆంధ్ర మూమెంట్ వస్తే కాలేజీలో 26th నాడు నల్ల జెండా ఎగరొచ్చిన వాడిని. అంటే చరిత్రలు రాసుకుంటారు చాలామంది, చరిత్ర చెప్పుకుంటారు, స్టేజీలకి మాట్లాడతారు. రివెంజ్ పాలిటిక్స్ చూడొచ్చా? ఐఎమ్ నాట్ ఫర్ దట్. నేను ఏంటంటే కన్స్ట్రక్టివ్ వర్క్ చేశాను నేచర్ వాడిని. నన్ను డిస్టర్బ్ చేయడానికి వస్తే ఇట్స్ ఆల్ రైట్, దే కెన్ నాట్. నా స్పిరిట్ను వాడు ఏం చేయలేడు. గోడ కూలగొట్టవచ్చు కానీ మనిషికున్న స్పిరిట్ను కానీ కరేజ్ కానీ ఏం చేయలేడు, ధైర్యాన్ని కానీ ఏమీ చేయలేడు. ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. ఈరోజు కూలగొడతారు, రేపు పొద్దున వెళ్ళిపోతాడు. అయితే నేనేమనుకుంటానంటే మనం జీవితం నుంచి కొన్ని పాఠాలు తీసుకోవాలి. ఏంటంటే మనం ఒక కొత్త కారు కొనుక్కున్నాం, రోడ్డు నెంబర్ పోతాను, వాడు వచ్చి కొట్టిండు, ఏం చేస్తాం? వాడికి చెప్తాం, వాడితో కుస్తీ పట్టాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఈజ్ ఏ జెంటిల్ మ్యాన్ అండ్ యూ వాంట్స్ టు సాల్వ్ ఇట్, సార్ నేను బాగు చేస్తా అంటాడు. లేకపోతే ఏం చేస్తాం? సపరేట్గా పోయి మనం గరాజీలు చేసుకొని వస్తాం. ఇది అంతే. ఈ జీవితంలో ఎన్ని నేర్చుకున్నాం? నౌ ఐఎమ్ 76. మేమంతా మెరిట్ స్కాలర్షిప్ చదువుకున్న వాళ్ళం. మేము ఇక్కడ గాలికి ఉన్నవాళ్ళం కాదు, కాపీ కొట్టి రాసిన కాదు. కాపీ కొట్టోడు ఉంటే 2 సార్లు పరీక్ష వదిలిపెట్టిపోయాను నేను. నీ అమ్మాయి ఈ ఫాల్తు చదువు వద్దురాని. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలు కూడా పక్క రివెంజ్ ఉంటుందంట హైడ్రా పైన. 100% రివెంజ్. ఎప్పటి నుంచి? అక్కడ ఏమవుతున్నదంటే నేను పోయిన తర్వాత అక్కడ ఉన్న సర్పంచ్కు వాల్యూ పోయింది.
ప్రజలతో సంబంధాలు పెరిగినాయి, ప్రజలకు అన్ని రకాల సహాయం చేసినాం. నా కోసం చేసింది కాదు. ఇప్పుడు ఎవడైనా వస్తాడు, అరే ఓ పెళ్లి ఉన్నదంటాడు, కష్టం అంటాడు. వాస్తవాన్ని ఎవరైతే ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఎవరు చేస్తలేరు కదా సార్. అదే కదా, వాస్తవాన్ని చేయరు వాళ్ళు. వాళ్ళు ప్రాజెక్టులు ఎందుకు చేస్తారు? చేస్తే నష్టం కదా. అప్పటి నుంచి నేను అక్కడ నన్ను అన్సెటిల్ చేయాలి. ప్రాబ్లమ్ ఈజ్ దట్. రెండోది, ఈ రియల్ ఎస్టేట్, ఈ ల్యాండ్ మాఫియా దీంట్లో కబ్జా పెట్టడానికి రావాలి. అప్పటికి మొన్న ఒక 40 మంది బ్రోకర్స్, మాకు రోడ్డు నారపంచి రోడ్డు లేకపోతే 92లో పెద్ద రోడ్డు వేయించిన 1.5 crores పెట్టి మా ఫాదర్ పేరు రాసిన అక్కడ. ఆ రోడ్డు బట్టి ఎవరు లోపలికి వచ్చినా కూడా ప్లాట్ ఓనర్ తప్ప. మా పక్కన ఏకచర నగర్ అని ఒక కుక్క పీకులాట. అవును, నిన్న మొన్న అయింది. ఎస్. అరే అట్లా కాదు, అక్కడ ఎంత అన్యాయం అంటే అసలు మన ప్లాట్ ఒక దగ్గర ఉంటుంది, మన సర్వేనో పోతుంటే అట్లా. ఈ మధ్యలో బ్రోకర్లంతా వచ్చిండ్రు, దాన్ని ఆగం చేసి పెట్టిండ్రు. రియాల్టర్ వచ్చిండు, వాడు మొత్తం ల్యాండర్ రీచ్ చేసుకున్నాడు, ఇది నాదంటాడు. ఆఖరి 40 కోట్లు అప్పు తీసుకున్నాడు. పోయింది తీసుకొని పెద్ద కొట్లాట. సేమ్ మాఫియానా అక్కడ ఇక్కడ? ఐ నో ఆల్ దిస్. ఆ మాఫియా వాడు రాలేడు నా దగ్గరికి. మేము మొదటి నుంచి ఏం చేసినామంటే ప్లాట్ ఓనర్ మాత్రమే రావాలి, బ్రోకర్లు రావద్దన్నాం. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే సింగరేణి సొసైటీ అని ఒకటి, ఎవడైతే ప్లాట్లు అమ్ముకోతానో బయటికి పోయిండో వాడు సొసైటీ పెట్టిన తర్వాత మొత్తం బ్రోకర్లు మయమైంది. దాన్ని ఏం చేసినామంటే నేనే మొన్న వీళ్ళందరూ ఆగమవుతుంది. ఓన్లీ ఇప్పుడు ఉన్నది పని ఏమిటంటే జనరేషన్ ఆఫ్ అమ్యూనిటీస్, బీటీ రోడ్, డ్రైనేజ్, వాటర్ లైన్స్, ఎలక్ట్రిసిటీ. అది 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 చేయాలి. చేస్తే అయితే కాలనీ పని అయిపోతుంది, ఎవడి ఇష్టం వాడు ఇల్లు కట్టుకుంటే అని అసోసియేషన్ను నేను నిలబడి మళ్ళీ ప్రెసిడెంట్ అయినా మొన్న 6-7 నెలల కింద. దాన్ని వీఆర్ ప్లానింగ్ దట్. మేము ఆ కాగితం మీకు ఇవ్వలేదు, నా దగ్గర ఉంటుంది. వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినాము. పాపం 50,000 60,000 అప్పుడేమో 10,000 11,000 8,000 కొనుక్కున్నాడు. వీళ్ళు అమ్ముకొని పోతే మనకు 50 లక్షలు వస్తున్నాయి. బికాస్ ఐ హ్యావ్ ప్రొటెక్టెడ్ ఇట్. నేను వాళ్ళని ఎన్నడూ ఇబ్బంది పెట్టలే. వస్తే నా ఆఫీసు ఉంటుంది, ఓ ఛాయ్ రూమ్ ఉంటుంది. ఛాయ్ తాగిచ్చి మంచిగా తాగిచ్చి, సార్ ఆకలి అవుతుంది అంటే మా దగ్గర క్యాంటీన్ ఉంటుంది, క్యాంటీన్లో అన్నం తెచ్చి పంపిన. ప్లాట్ ఓనర్ కంప్లీట్ చేస్తే ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. ప్లాట్ ఓనర్ ఇవ్వట్లేడు. అయితే మొన్న 2 ఏళ్ల కింద అక్కడ ఇల్లు కట్టుకున్న దాంట్లో ఓ ప్లాట్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఓ నవీన్ కుమార్ అని ఒక 10-20 మంది. వాళ్ళను తయారు చేసింది ఈ గ్రూపులన్నీ కలిసి చేసి. దీని వెనుక వాడికి అంత సపోర్ట్ లేకపోతే హైడ్రాలా అంటే పర్సనల్ హియరింగ్ అని పెడితే గవర్నమెంట్ ప్రెజెంటేషన్ ది సేమ్ ఫెలో వాజ్ డూయింగ్ ఇట్. అంటే ఆయనే నిన్న కూలగొట్టినప్పుడు కూడా ది సేమ్ ఫెలో, ఈజ్ నేమ్ ఇస్ నవీన్ కుమార్. ఒక ఏఎస్ఐ రవికుమార్ అని ఉంటాడు, రవి అని ఉంటాడు. ఇంకొక ఆయన ఎవరు, వాళ్ళే బుల్డోజర్ ఎక్కి బుల్డోజర్ ఎంబడిపోకుండా సార్ ఇక్కడ అని చూసుకుంటూ అవుతారు. మీరు బొమ్మ చూడండి తెలుస్తుంది. అంటే ఏంటి, యూఆర్ ప్లాన్డ్. అంటే ఒక కాన్స్పిరేటర్ తయారు చేసుకున్నారు, చేసి మీరు కూలగొడితే ఏం చేసినారు, కొన్ని లక్షల రూపాయలు కొట్టి. నల్లమలారెడ్డి ఇప్పటికే టీఆర్ఎస్ చేరినప్పుడు 3 కోట్లు ఖర్చు పెట్టిండు. డిడ్ ఐ ఫీల్ ఫర్ దట్? ఓ బర్రెల ఫార్మ్ పెట్టినా 3.5 కోట్లు పోగొట్టుకున్నాను. డిడ్ ఐ ఫీల్ ఫర్ దట్? అరే అట్టగా సార్, ఇది డెవలప్ చేస్తామంటే ఏం చేసినామంటే ఒక 200 ఎకరాలు ఉండే 3 ఫ్యామిలీస్ పేరు మీద. ఎక్కడ చొల్లేరని కూనూరు బౌండరీలో ఉంటుంది, మొత్తుకూరు పోయే దారిలో కూనూరు ఉంటుంది. అది 10 కోట్లకు అమ్మి, ఇక్కడ 10 ఎకరాలు అమ్మి, దాంట్లో ఏం చేసిన 17 కోట్ల 35 లక్షలు నా మట్టిలో పోసిన. ఎందుకు పోసిన? అరే నా బాధ్యత కూడా ఉంది కదా. అట్లా నా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే నేచర్ నవ్వండి తప్ప నేను ఒకరిని ఇబ్బంది పెట్టేవాడిని కాదు. అయితే ఒకటి మాట దగ్గర ఖచ్చితంగా ఉంటాం. తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పు అని చెప్పే అలవాటు ఒక్కటే నా దగ్గర. అది తప్పు అంటే నేను అంటే ఇప్పుడు మల్లారెడ్డి నువ్వు ఉన్నది మాట్లాడతావు ఇట్లా. అరే వాస్తవవాది లోక విరోధి. అదే సార్, నేను ఉన్నదన్నట్టు మాట్లాడే దాచుకునే నేచర్ లేదు. రాత్రి ఇప్పుడు కూడా హాయిగా నిద్రపోయినా వాడు కూడా కొట్టిపోయినాక ఐ స్లెప్ట్. ఎందుకు ఎరికైనా ఇది మనకు తెలిసిందేనా, ఈ వ్యవస్థలో ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా. రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యేది ఇట్లాంటిదే కదా. సో దట్ ఈస్ హౌ మై లైఫ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. మై ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆన్ అక్షరాభ్యాస్. ఈ దేశంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక దేశం నాశనం చేయాలంటే బాంబులు వేయాల్సిన అవసరం లేదు. డైల్యూట్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్, దెన్ కాపీ కొట్టనియండి, లిబరల్గా మార్కులు వేయండి. ఇవాళ ఈ వ్యవస్థల చదువులో జరుగుతుంది అదే.
ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. అయితే ఏమవుతుంది, చల్తికా నామ్ గాడు ప్రజలంతా కట్టేపోయినరు, పేరెంట్స్ అంటే పాడైనరు. అంటే ఎట్లా చేయాలి? ఎక్కడో దగ్గర స్టార్ట్ అవుతుంది ఇవాళ, కాకపోతే రేపు నేచర్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఇది కూడా పెరుగుటకోనే ఈ తప్పు పెరుగుతూ వచ్చింది. వన్ డే అదర్ డే ఇట్ విల్ బి డిమాలిష్. ఆ మార్పు వస్తుందని ఆశిస్తున్నా. నేను ఈ వ్యవస్థతో ఎక్కడ రాజీ పడలేదు, రాజీ పడని కూడా. మంచివాడు ఉంటే రాజీ పడతాం, షేకండ్ ఇస్తాం, పొద్దుగా లేస్తే కలిసి పని చేస్తాం. ఎక్కడ చూసినా ఇట్లాంటి వాళ్ళే ఉంటే ఏం చేస్తారు అంటే మన చేతుల అంటే పిచ్చోని చేత రాయిలాగా మన చేతుల ఆయుధం ఉన్నదని చెప్పి ఎవరిని పడతామని షూట్ చేస్తా అంటే ఎట్లా? అరే మనం ఈ దేశం డెమోక్రసీలో బతున్నాం సార్. ఈ డెమోక్రటిక్ కంట్రీలో యూ ఆల్ రైట్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉన్నది. దాన్ని ఎవడో మార్చే ప్రయత్నం చేస్తుండొచ్చు, అది వేరే విషయం. బట్ పీపుల్ అంతా పుట్ టుగెదర్. అరే అంత స్వేచ్ఛగా బతికే హక్కు ఉన్నది. వాడు తప్పు చేస్తే సివిల్ కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ చేసే పని ఏంటి? ఇప్పుడు శాసనాన్ని ఎగ్జిక్యూటివ్ చేసేవాడు ఉంటాడు. ఈ ఎగ్జిక్యూటివ్ పరిస్థితి ఏంటి? వాడు ఏం చేయాలి? న్యాయబద్ధంగా చేయాలి. ఈ ఎగ్జిక్యూటివ్ మొత్తం వీని కంట్రోల్లో ఉండే పైవన్ దగ్గర. అది కాకపోతే మిగిలింది ఏంటి? జ్యుడిషియరీ. ఇప్పుడు దానికి ఆ జ్యుడిషియరీ మీద ఆధారపడడం ఆ నమ్మకం ఉంది. ఐ థింక్ ఐ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ నో బడీ కెన్ టార్నిష్ నల్లమల్లారెడ్డి. పాతకాలం నా మీద వేస్తే ఫుల్ పేజు 55 లక్షలు ఖర్చు పెట్టి వేసినవి ఉంటాయి. మీరు ఎక్కడెక్కడంటే ఎరికైనా ఆంధ్రప్రభ ఉదయంలో ఉంటుంది ఒకటి, తర్వాత లేటెస్ట్ నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతిలో ఉంటుంది. ఐ ఛాలెంజ్, ఐ స్టూడ్ అప్. రైట్, ఇది చూస్తూ ఉంటే నల్లమల్లారెడ్డి ఒకటే చెప్తా ఉన్నారు, నేను చట్టరీత్యా హైడ్రాపై ఫైట్ చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అటు రంగనాథ్ కూడా వదిలే పరిస్థితి లేదు, కంపల్సరీ చట్టపరంగా చర్యలు తీసుకుంటా, చర్యలు కంపల్సరీ చట్టమును నిర్దోషిగా ఏదైతే నిరూపించుకుంటా అని చెప్పేసి నల్లమల్లారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్.